నమస్కారం అండి అందరికీ. నేను మీ కోడెల నాని యాదవ్. గత వీడియోలో జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్స్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఒక స్కామ్ గురించి వివరించాను. ఈరోజు నేను చెప్పబోయేది ఇంకో ముఖ్యమైన విషయం. స్విగ్గీ రెస్టారెంట్ పార్ట్నర్స్ ఎదుర్కొంటున్న అనాథరైజ్డ్ యాడ్స్ గురించి. ఈరోజు నేను చెప్పబోయేది విన్న కథ కాదు, సోషల్ మీడియాలో చూసిన వార్త కాదు, మా రెస్టారెంట్ అకౌంట్లో జరిగిన నిజమైన అనుభవం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక మన శ్రమ ఉంటుంది. ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుతోనే సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, కరెంటు బిల్లులు కట్టాలి, రా మెటీరియల్ తీసుకురావాలి. అది కాకుండా గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. అన్ని ఖర్చులు భరించిన తర్వాత వచ్చే రూపాయి మనకు ఎంత విలువైనదో ఒక బిజినెస్ ఓనర్కే తెలుసు. కానీ ఆ కష్టానికి వచ్చిన డబ్బులో మనకు అర్థం కాని యాడ్ డిడక్షన్స్ అని వచ్చి మనకి రావాల్సిన డబ్బులు రాకుండా ఉంటే మనకి ఎలా ఉంటుంది? మొదట మేము కూడా పట్టించుకోలేదు, చిన్న మొత్తాలే కదా అని అనుకున్నాం. కానీ నెలలు గడిచే కొద్దీ రిపోర్ట్స్ అన్నీ కలిపి చూస్తే మాకు పెద్ద షాక్ తగిలింది. ఇది ఒక రోజు విషయం కాదు, ఒక బిల్లింగ్ విషయం కాదు, నెలల తరబడి జరిగిన విషయం. అయితే కొన్ని నెలలుగా స్విగ్గీ మేనేజ్మెంట్ వారు మనల్ని సంప్రదించకుండానే యాడ్స్ రూపంలో మనకి రావాల్సిన పేఅవుట్స్ నుండి మనీని డిడక్ట్ చేసి పూర్తిగా మనకి ఇస్తున్నారు. ఎప్పుడైతే మాకు రావాల్సిన పేఅవుట్ నుండి మొత్తం పూర్తిగా జీరో చేసి యాడ్స్ రూపాయన డిడక్ట్ అయిందని తెలుసుకున్నామో వెంటనే స్విగ్గీ మేనేజర్ని సంప్రదించాము, స్విగ్గీ సపోర్ట్ని సంప్రదించాము, మెయిల్స్ పెట్టాము. ఎటువంటి రిప్లై కూడా రాలేదు. నేను పబ్లిక్గా మీ అందరి సమక్షంలో స్విగ్గీ మేనేజ్మెంట్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక స్విగ్గీ రెస్టారెంట్ పార్ట్నర్గా నేను కష్టపడి సంపాదించిన డబ్బు గురించి మిమ్మల్ని అడిగితే దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మా డబ్బు గురించి మేము మిమ్మల్ని అడగకూడదా? పరిష్కారం కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి? స్విగ్గీ మేనేజ్మెంట్కి నేను ఒకటే చెప్తున్నా, స్విగ్గీ రెస్టారెంట్ పార్ట్నర్స్ని ఒక వెండర్గా చూడకండి, మీ బిజినెస్ పార్ట్నర్గానే మాత్రమే చూడండి. మా ప్రశ్నలకు త్వరగా పారదర్శకంగా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే రెస్టారెంట్సే మీతో కలిసి వ్యాపారం చేయకపోతే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అనేదే ఉండదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. అందుకే ఈరోజు నేను దేశంలో ఉన్న స్విగ్గీ రెస్టారెంట్ పార్ట్నర్స్ అందరినీ కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచే మీ పేఅవుట్స్ రిపోర్ట్స్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ప్రతి డిడక్షన్ని వెరిఫై చేసుకోండి. ఏదైనా అనాథరైజ్డ్ డిడక్షన్ కనుక కనపడితే వెంటనే స్విగ్గీ మేనేజ్మెంట్ను ప్రశ్నించండి. ఎందుకంటే మనం మౌనంగా ఉంటే సమస్య అలాగే ఉంటుంది, మనం ప్రశ్నిస్తుంటే సరైన సమాధానం వస్తుంది. చివరిగా మిత్రులారా, మీకు కూడా ఇలా అనాథరైజ్డ్ డిడక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతుంటే కామెంట్స్లో తెలియజేయండి. ఒక్క బిజినెస్ అయినా నష్టపోకుండా మనం చూడగలిగితే ఈ వీడియో చేసిన ఉద్దేశం నెరవేరినట్టే. ఈ వీడియో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ కోడెల నాని యాదవ్.